నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం శ్రద్ధగా విన్నాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చాలండి. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. రైట్, తల్ల పైకెత్తి నాకెళ్ళి చూస్తూ దేవుడు మాటలు ప్రతి ఒక్కరు కూడా వినటానికి ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఏమని మాట్లాడుతున్నాడు మోషేతో అంటే, నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా చదవబడ్డ వచ్చిన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి ప్రేమికులారా, తలపైకి ఎత్తండి. ఈ మాట చదివినప్పుడు నాకు కొంచెం సందేహం వచ్చింది. కొంచెం నాకు ఏమైనా ప్రింటింగ్ లోపమా, లేకుంటే ప్రింటింగ్ చేసేటప్పుడు ఈ మాట ఏమైనా ప్రేమికులారా తప్పేమైనా జరిగిందా అని దీని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఆలోచన వచ్చి ఇంగ్లీష్ బైబుల్ చదివా, తెలుగు బైబుల్ చదివా, ఇంకా బైబుల్, ఇంకా గూగుల్లో ఇంకేమైనా బైబుల్ ఉంటే అవన్నీ చూస్తే ఇక్కడ ఏ మాట అయితే రాయబడి ఉందో అదే మాట ప్రతి బైబుల్లో అదే అర్థం ఇస్తున్నట్లుగా నాకు కనపడింది. ఎందుకు నాకు సందేహం అనిపించిందంటే, ఇక్కడ ప్రేమికులారా మోషే చెబుతున్నట్లుగా దేవుడు చేస్తున్నాడా, లేకుంటే దేవుడు చెబుతున్నట్లుగా మోషే చేస్తున్నాడా? చెప్పాలి ఒకసారి. మోషే చెబుతున్నట్లుగా దేవుడు చేస్తున్నాడా, దేవుడు చెబుతున్నట్లుగా మోషే చేస్తున్నాడా? అందరు చెప్పాలి. దేవుడు చెప్పినట్లు అని మీరు అనుకుంటున్నారు. పొరపాటు అది. మోషే చెప్పుతున్నది దేవుడు చేస్తున్నాడు. వినండి, మోషే చెప్పుతున్నది ఎవరు చేస్తున్నారంట? దేవుడు ప్రేమికులారా చేస్తున్నాడు. ఎందుకు మోషే చెప్పుతున్నటువంటి ఆ మాట, లేకుంటే విన్నవించుకునే విన్నపం, అడిగే ప్రతి ఒక్కటి మోషే తన బ్రతుకులో మోషే చెప్పుతున్నదల్లా ఎందుకు దేవుడు చేస్తున్నాడని దేవుణ్ణి అడిగితే తలపైకి ఎత్తండి. దేవుడు అంటాడు, మోషే నువ్వు చెప్పుతుందల్లా నేను చేయటానికి ఎందుకు నేను ఇష్టపడుతున్నాను, ఎందుకు నేను ముచ్చట పడుతున్నాను అని అంటే, అక్కడ అంటాడు, నువ్వు చెప్పుతుందల్లా నేను చేయడం గల కారణం ఏంటంటే, నీ మీద నాకేం కలుగుతుంది? చెప్పాలి. నీ మీద నాకేం కలుగుతుంది? కటాక్షం కలుగుతుంది. మోషే చెప్పినది దేవుడు చేయటానికి గల కారణం ఏంటంటే, మోషే మీద ఏం కలుగుతుందంట? దేవుడికి కటాక్షం కలుగుతుంది. ప్రేమికులారా, దేవుడు ఏదైతే మోషే అడుగుతున్నాడో అడిగినటువంటి ప్రతిదీ మోషే ప్రేమికులారా పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెబుతుందల్లా, లేకుంటే మోషే చెబుతుందల్లా దేవుడు చేయటానికి గల కారణం ఏంటంటే, అతను చూస్తుంటే, అంటే ఎవరిని చూస్తుంటే, మోషేని చూస్తుంటే కోపం రావట్లే అంట దేవుడికి. మోషేని చూస్తుంటే ప్రేమికులారా అసూయ రావట్లే. మోషేని చూస్తుంటే కోప్పడట్లే. మోషేని చూస్తుంటే ప్రేమికులారా నీ ముఖం నాకు చూపించమాకు, నీ విధానం, నీ ప్రవర్తన నాకు వ్యతిరేకంగా ఉందనట్లే. ఏమంటున్నాడంటే, మోషే నిన్ను చూస్తున్న ప్రతిసారి, నిన్ను గమనిస్తున్న ప్రతిసారి, నీ వంక చూస్తున్న ప్రతిసారి నాకేం కలుగుతుంది చెప్పాలి? నీ మీద కోపం కాదు, ఏంటంట? కటాక్షం కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుందంట దేవుడికి? అందుకు మోషే ఏది అడిగినా కూడా ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమికులారా చేస్తున్నట్లుగా ఆ మాటల్లో మనం గమనిస్తున్నాం. లోక సామెత ఒకటి ఉంటుంది. కొందరు లోకంలో చూస్తేనంట రెండు అనిపిస్తాయంట. ఒకటి పెట్టబుద్ధేనైద్ది, కొట్టబుద్ధేనైద్ది. లోకంలో ఒక మంది మనుషులు చూస్తే ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అనిపించింది, అనిపించకుండా అయితే ఉండదు. లోకములో ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అనిపించింది.
కొందరికి పెట్టాలని, కొందరికి కొట్టాలని. కానీ దేవుడు మోషేని చూస్తున్నప్పుడల్లా తిట్టాలనో కొట్టాలనో అనిపించట్లే. ఏమనిపిస్తుందంట? కటాక్షం, జాలి కలుగుతుందంట. ఇది కలుగుతున్న కారణాన్ని బట్టి మోషే ఏది చెప్పినా, ప్రేమికులారా, ఒక నర మాత్రుడు మోషే చెప్పుతున్న ప్రతిదీ దేవుడు ప్రేమికులారా చేస్తూ వచ్చినట్లుగా చదవబడ్డ వచ్చిన భాగములో మనం ప్రేమికులారా గమనిస్తూ ఉన్నాం. సంగమా, నా జీవితంలో కూడా నువ్వు చెప్పుతుంది దేవుడు చేయాలంటే ఎవరు చెప్తుంది? మనం ప్రభువా దేవుని సందులయ్యా నా కుటుంబంలో ఈ అవసరత ఉంది అని అంటే, దేవుడు చెయ్యాలి అని అంటే, నా పిల్లల పట్ల ఈ కార్యాలు చెయ్యని నువ్వు ఏదైతే కోరుకున్నావో కోరుకుందే నీకు ఇవ్వాలి అని అంటే, నువ్వు అడిగిందే నీకు దేవుడు ఇవ్వాలి అని అంటే, అయ్యా మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చు ప్రభు అని నీ యొక్క పెదవుల నుంచి వచ్చే అభ్యర్థన దేవుడి దగ్గర నువ్వు విన్నవించుకునే ఆ విన్నపం ఏదైతే ఉందో, నీ పెదాల నుండి వచ్చేటువంటి ఆ మాట మానక దేవుడు వినాలి అనంటే, మానక దేవుడు నీ మనవి ఆలకించాలి అనంటే, దృష్టిలో పెట్టుకోని సంగమా, ఆయన కోరినట్లుగా నువ్వు బ్రతికితే, నేను బ్రతికితే, ఎవరు కోరుకున్నట్లుగా? దేవుడు కోరుకున్నట్లుగా నేను బ్రతికినా, కూర్చున్న మీరు బ్రతికినా, మీ హృదయాంతరము లోతుల్లో నుంచి దేవుడి యొద్దకొచ్చి నువ్వు విన్నవించుకునే, నువ్వు ప్రేమికులారా అభ్యర్థించుకునే ఏ అంశమైనా సరే నువ్వు అడిగింది అడిగినట్లుగా దేవుడు చేస్తాడు. అడిగినది చెప్పండి, అడిగినది అడిగినట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రస్తుతం లోకాన్ని ఒకసారి మనం గమనిస్తే, కడుపున పుట్టినటువంటి పిల్లలే తల్లిదండ్రుల మాట వినట్లే. ఈరోజు తండ్రి అరే అటు వెళ్ళమాకునంటే, ఈ మార్గమున పోరా అని చెప్తే మొదలవదా, నువ్వు చెప్పేదేంది మాకని తండ్రి చెప్పినటువంటి ఆ మాట విననటువంటి కుమారులు, తల్లి చెబుతున్నటువంటి మాట విననటువంటి కుమార్తెలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక తండ్రి వేదన ఏంటంటే, నా కొడుకు ఏం చేయట్లే ఒక తల్లి ఆవేదన ఏంటంటే, నా కుమార్తె నా మాట వినట్లే అని ప్రేమికులారా వాపోతూ బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటే, నీ దేవుడు ఎంత మనసున్న మంచోడు చెప్పాలా, నీ దేవుడు ఎంత మనసున్న ప్రేమికులారా మహారాజు అంటే, నువ్వు చెప్పుతుంది దేవుడు వింటున్నాడంట. నీ కడుపున పుట్టిన బిడ్డలు ఏం చేయట్లే, కొన్నిసార్లు చెప్పాలి నీ కడుపున పుట్టిన బిడ్డలు ఏం చేయట్లే. సరే, ఇంటికి ఒకవేళ యజమానుడు భర్త అయి ఉండొచ్చు. భర్త ప్రేమిట తన బాధ ఏంటంటే, నా మాట నా భార్య వినట్లే, నా భర్త నా మాట వినట్లే అని ప్రేమికులు ఎవరు కుండాల్సినటువంటి వేదన హృదయంలో గూడు కట్టుకోనుంది. అయితే వినండి ప్రేమికులారా, ఇలానే ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ అంట, వినండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ అంట, మినిస్టర్స్ ఎవరో వస్తున్నారని ఆ రోడ్డున ప్రేమికులారా ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఈ ట్రాఫిక్ అంతా ఆపటానికి ఆ ట్రాఫిక్ బూతుకు నిలబడి ప్రేమికులారా చెయ్యి ఇట్లా పెట్టి ఆపితే, ఇట్లా చేయి చూపిస్తే ట్రాఫిక్ అంతా ఏమైపోతుంది చెప్పాలి, ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఓల్వో బస్సులు ఆగిపోతున్నాయి, బెంజు కార్లు ఆగిపోతున్నాయి, స్కూటర్లు అన్నీ ఆగిపోతున్నాయి, బండ్లన్నీ ఆగిపోతున్నాయి. కానీ ఒక బండి మాత్రం ఇట్ట పెట్టినా కూడా ఆకుండా వచ్చేస్తుందంట. ఆకుండా వస్తున్న ఈ యొక్క పరిస్థితిని చూసి ప్రేమికులారా అక్కడి నుంచి అంటున్నాడు, ఇక్కడైనా మాటినవే కొంచెంసేపు ఆగవే అంటున్నాంట. ఎవరైనా ఇక్కడైనా మాట కొంచెంసేపు వినవే, కొంచెంసేపు ఆగవే అంటే ఆమె అంటుందంట కదా, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే నీ మాట వినే పరిస్థితి లేదు అని బండి వేసుకొని అన్ను బండ్లు ఆగినా కూడా ఈ భార్య ఏంటంట బండి వేసుకొని పోతుంది. పక్కనున్నటువంటి ప్రేమికులరా ఆ ఎస్ఐ గారు అడిగారంట, ఆ బండి ఆపని అంటే, సార్ వదిలేండి సార్, బండాపు అసలు ఇంతమంది ఆగితే ఆమె ఎందుకు అంత ధీమా ఆగాల్సినటువంటి ఆమె బండి మీద ఎందుకు అట్లా రయ్యను దూసుకుంటూ పోయింది?
ఫైన్ వేద్దాం అది అని అంటే, సార్ ఫైన్ వేసిన తర్వాత కట్టాల్సింది నేనే, తర్వాతకి కట్టాల్సింది నేనే అని చెప్పి అంటూ, ఇప్పుడు ఆ ఎస్ఐ గారు అన్న మాటని చెప్పాలా, నేను ఒక్కడనే బాధపడుతున్నాను అనుకున్నా, నువ్వు కూడా నాకులాగానే బాధపడుతున్నావు. దేనికి? భార్య ఏం చేయట్లేదని. ఇట్టున్నాయి పరిస్థితులు. పురుషుల సంఘాలకు వెళ్తే వాళ్ళు పడే బాధ ఉంటుంది, వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ. ఇలాంటి పరిస్థితులు నేటి సమాజంలో కుటుంబాల్లో కనపడుతున్నాయి, ప్రేమికుల సమాజంలో కనపడుతున్నాయి. ఒక వ్యక్తి మాట మరొకళ్ళు వినట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమికుల నడిపించబడుతున్నటువంటి మనం, నీ దేవుడు ఎవరు చెప్పాలంటండి, నువ్వు చెప్పితే ఆయన వింటాడంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాను. తన పోలికలో చేసుకున్నటువంటి ప్రేమికులరా ఈ మనిషిని ఏం చేస్తుంది చెప్పాలంటండి, దేవుడు ప్రేమికులరా మోషే చెప్పుతున్నటువంటి ఆ మాట చెప్పినట్లుగా దేవుడు ఏంటంట మోషే జీవితంలో. ఎందుకు? అతని మీద ఏం కలిగిందంట, ఏం కలుగుతుందంట, చూచినప్పుడల్లా కటాక్షం కలుగుతుంది. ఇక్కడ ఒక్కచోటే కాదు, మోషే తన ప్రేమికుల బ్రతుకులో దేవుణ్ణి ఇది చెయ్యి ప్రభువా, ఇట్లా ఈ విధంగా నాకు మేలు చేయి ప్రభువా, ఇలా సాయం చేయి ప్రభు అని అడిగిన ప్రతిసారి దేవుడు మోషేని కాదనకుండా ఇచ్చిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చూద్దాం ఆ మాటలు కూడా. నిర్గమాకాండం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ఎవరు చెప్పినట్లుగా చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. మోషే ఒకటి సెలవిస్తే దేవుడు ప్రేమికులరా మాట చొప్పున దేవుడు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా దాంట్లోనే 31వ వచనం. చాలండి. ఏం జరుగుతుంది? ఎవరు చెప్పిన మాట ఎవరు వింటున్నారు? ఎవరు చెప్పినట్లుగా ఎవరు చేస్తున్నారు? మోషే చెప్పినట్లుగా దేవుడు చేస్తున్నాడు. మోషే చెప్పినట్లుగా ప్రేమికులారా దేవుడు చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అని అడిగితే, ఒకటి అతని మీద ఏంటంట చెప్పండి, ఏం కలగటం వల్ల? కటాక్షం కలగటం వల్ల. ప్రభా నీకు నా మీద ఎందుకు కటాక్షం వస్తుంది? ఇంతమంది ఉండరు కదా, మరి నీకు నా మీద ఎందుకు కటాక్షం వస్తుంది అడిగితే అక్కడ అంటాడు, నీ మీద కటాక్షం నీ ఒక్కడి మీదే రావటానికి గల కారణం ఏం చెప్పాలా? నీ పేరును బట్టి నిన్ను నేను ఎరిగి ఉన్నాననే మాట అంటాడు. నీ పేరును బట్టి నేను నిన్ను, ఉందా మాట ఎక్కడ? మూలవాక్యంలో 33లో 17లో ఉంటుంది. ఎందుకయ్యా నా మీద 20 లక్షల మంది కాలు బలం, మరి నా మీద ఎందుకుంది? నా సొంత తోడబుట్టిన మా అక్క మీద లేదు, నీకు మా అన్న మీద లేదు. మోషే చిన్నోడండి. ఎవరైనా మోషే చిన్నోడు. ఫస్ట్ ఎవరు? మిరియాం. 2 తర్వాతకి మోషే. ప్రభు వీళ్ళు ఎవరి మీద కటాక్షం లేదు, నా మీద ఎందుకు నీ కటాక్షం కలుగుతుంది అని అంటే అక్కడ అంటాడు దేవుడు, ఉట్టిగే కాదయ్యా, ఉట్టిగే కాదు, దానికి బలమైన కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. చెప్పండి ఏమంటాడు? పేరును బట్టి నేను నిన్నేం చేశాను? ఎరిగి ఉన్నాను అనే మాట మోషేతో ఇక్కడ దేవుడు. అందును బట్టి అడిగిందల్లా, నా ప్రార్థన చేతులు దీవిస్తున్నాను, మీ నోటు నుండి విన్నవించుకునే ప్రతి అభ్యర్థన దేవుడు దాటిపోకుండా నువ్వు అడిగినట్లు దేవుడు చేయునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆయన ఉన్నాడు రెడీగా నీకు, నువ్వు చెప్పిన మాట వినటానికి. నువ్వు చెప్పిన ప్రేమికులను మనం లోబట్టం కాదు, నువ్వు చెప్పిన మాటకేనంట ఆయన కూడా ఏం చెప్పాలా? లోబడి ఉండి నువ్వు అడిగింది నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన బ్రతుకులో ప్రేమికులారా, మన జీవితం, మన బ్రతుకు దేవుడు ఎలా చెప్పాలా? మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఎట్టున్నాలంట చెప్పాలి, ఎట్టున్నాలమ్మా? మెచ్చుకునేటట్టుగా, ఇష్టపడేటట్టుగా ఉండాలి. వినండి, ఇక్కడ నీకు దేవుడి గురించి తెలుసు, నీకు దేవుడి గురించి తెలుసు కాబట్టే ఈరోజు నువ్వేం చేసి చెప్పాలా?
నీకు దేవుడి గురించి తెలుసు కాబట్టి, తెలుసుకున్నావు కాబట్టి పవిత్రమైన మందిరంలోకి వచ్చావా లేదా? చెప్పండి, వచ్చావా లేదా? రైట్. బాప్టిజం తీసుకున్నాం, రక్షించబడ్డాం. ఎందుకు ఇవన్నీ చేసామంటే దేవుడి గురించి మనం ఏంటంటే ఎరిగి, ఏం చేసి మనం ఎరిగి తెలుసుకొని ప్రేమికులారా దేవుని మనం వెంబడిస్తూ ఉన్నాం. అయితే నా అనుభవాలు ఎలా ఉండాలి వినండి. నా అనుభవాలు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమికులారా ఎరగటమే కాదు, అక్కడ దాకే నీ భక్తి అక్కడ దాకా వచ్చి ఆగిపోవటం కాదు, అక్కడ దాకా వచ్చి నీ ఆత్మీయత ఆగిపోవటం కాదు. ఇంకొక మెట్టు నువ్వు ఎదగాలి, ఇంకొక మెట్టు నువ్వు ఎక్కాలి. ఏంటి ఆ మెట్టు చెప్పాలా? వినండి ప్రేమికులారా, దేవుడు నిన్ను ఎరిగేటట్లుగా నీ భక్తి ఉండాలి. నువ్వు ఎరగటం కాదు, నిన్ను దేవుడు ఏంటంట ఎరిగేటట్లుగా నీ ఆత్మీయత ప్రభులో కొనసాగించాలి, నడిపించుకోవాలి, అలా బ్రతకాలి. వినండి, మీకు అర్థం కావడానికి. మోడీకి మనకందరికీ మోడీ తెలుసు. ఎవరైనా మనందరికీ మోడీ తెలుసు, కానీ మోడీకి మనం తెలుసా? రేవంత్ రెడ్డి మనందరికీ తెలుసు, మరి నువ్వు తెలుసా? ఎవరికి? ట్రంప్ మనందరికీ తెలుసు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మానవుడికి తెలుసు. అమెరికా అధ్యక్షుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు? రైట్, మనకు తెలుసు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని. ఆ ట్రంప్కు నువ్వు తెలుసా? అది ప్రాముఖ్యం. నువ్వు ఎరగటం కాదు, నిన్ను ఆయన ఎరిగి ఉండాలి. ఎవరైనా చెప్పాలి. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు అద్భుతమైన మాట రాస్తాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. చూడండి, ఆ కాలమందే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటిని దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుడి చేత ఎరుగబడిన వారమై ఉన్నారు. ఆమె చెప్పండి. అర్థమైందా? ఏమంటుంది ఇక్కడ? ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారు. ఏ కాలం? ఇక్కడ ఏ కాలం? ఆ కాలమందు దేవుణ్ణి ఎరగని వారై. ఏ కాలం? ఆయన దగ్గరికి రాకముందు. నువ్వు గుట్టను పట్టుకొని దేవుడు అన్నావు, పుట్టను పట్టుకొని దేవుడు అన్నావు, చెట్టును పట్టుకొని దేవుడు అన్నావు, పుట్టలో ఉన్న నాగరాజును పట్టుకొని దేవుడు అన్నావు. ఈరోజు సువార్త నీ యొద్దకు రావటం వల్ల, సువార్త ప్రేమికులారా ఆ ప్రకాశం నీ యొద్దకు రావటం వల్ల నిరుద్దేవుళ్ళు ఒకప్పుడు మనము ఎరుగక ఏం చేసి చెప్పాలంటే అండి, ఏం చేసాం? దేవుడు కానటువంటి వారిని ఏం చేసి చెప్పాలా? ఒకప్పుడు దేవుడుగా కొలిచాం, కానీ వారికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు ప్రేమికులారా ఆ సువార్త ప్రకాశం మన యొద్దకు రావటం వల్ల, మన పొరలు రాలిపోవటం వల్ల, ఆ గుడ్డితనములో నుంచి బయటికి ఆ సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం బయటికి రావటం వల్ల ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టేది మంచి గట్టిగా చప్పలు కొడదాం. అయితే నేను దేవుణ్ణి ఎరిగి అక్కడ దాకే ఉండిపోవద్దు. నీ ఆత్మీయత అక్కడ దాకా వచ్చి నీ భక్తి ఆగిపోవద్దు, అక్కడ దాకా వచ్చి నీ ఆత్మీయత ఉండిపోవద్దు. ఇంకొక మెట్టెక్కాలి. ఏంటా మెట్టు చెప్పాలా? మరి విశేషముగా దేవుని చేత ఏంటంట ఎరుగబడిన వారై ఉండాలి. మరి విశేషముగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడం కాదు. దేవుడు లాజర్ని తెలుసుకోవాలి, ఎరగాలి. అంటే మరి ప్రేమికులారా దేవుడికి ఆయనకి తెలవదా? ఏం తెలవదా? ఆయనకి సమస్తం తెలుసు. ఎవరికి? ఆయన కనులకు ఏంటంట మరుగైంది ఏదీ లేదు. ప్రేమికులారా ఆయనకు సమస్తము తెలుసు. మనం ఎవరో ప్రేమికులారా
చెప్పి రికమెండేషన్ చేస్తే అవునా నాకు తెలవదు అని ప్రేమికులారా ఒక సాధారణమైన వ్యక్తిగా మాట్లాడేటువంటి వాడు కాదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఎవరి గురించి రికమెండేషన్ చేసినా చేయకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నా, అయ్యా స్టీఫెన్ మరి ప్రార్థన అవసరం అడిగిండు, అయ్యా నన్ను ప్రార్థన చేస్తా నా కుమారుడు కొరకు, కొంచెం ఏం చేయి, కొంచెం సాయం చేయను ఆయన అంటే అంటాడు, అరే నీకెప్పుడు నుంచి తెలుసురా స్టీఫెన్, నన్ను నీకెప్పుడు నుంచి తెలుసురా? నాకయ్యా ఒక ఎన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు తెలుసు. నాకెప్పుడు తెలుసా, నాకెప్పుడు తెలుసా? నీకు పరిచయం కాకముందు నాకు పరిచయం ఆయన. నీకు ప్రేమికులారా ఒక స్నేహితుడుగా కాకముందు నాకైనా స్నేహితుడుగా ఉన్నాడు. మనం ఎవరి గురించి రికమెండేషన్ ఇక్కడేనండా, ఎవరి గురించి అయినా సరే, లోకంలో రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి బాగోతు నడుతుంది, కానీ ప్రభు దగ్గర ఎవరి గురించి ఏం చేయాల్సిన అవసరంలే. చెప్పండి, ఏం చేయాల్సిన అవసరంలే. పనులు అవ్వటానికి ఏ రికమెండేషన్ అవసరంలే. ఎందుకంటే ఆయన అందరి గురించి బాగుగా ఎరిగినవాడు ఆయన. ఎవరండి దేవుడు? బాగుగా ఎరిగినటువంటి వాడు ఆయన. నీకు దేవుడు తెలుసు, కానీ దేవుడికి నువ్వు తెలుసా? ఇది క్వశ్చన్. అందరిని ఎరగడు, ఎవరిని చెప్పాలా? ఆయన తెలుసు, ఆయన వారెవరో బాగా తెలుసు ఆయనకి. ఎవరంట? పేరంటే గుణం. నీ గుణంలో ప్రత్యేకమైన జీవితం కనపడాలి. 2 మిక్కిలి, 3 నమ్మకం. ఇలాంటి అనుభవాలు కనపడితే నా దేవుడు నువ్వేది అడిగినా ప్రభు నీకు దయచేస్తాడు. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ దయచేసి మోకరించు. అయ్యా నేను తెలుసుకోబట్టి నీ కాడికి వచ్చానయ్యా, రక్షించబడ్డానయ్యా, బాప్టిజం తీసుకున్నానయ్యా. ఇక్కడితోనే చాలామంది ఆగిపోతున్నారు. వ్యక్తిగతంగా ప్రభువా నువ్వు నన్ను బాగా ఎరిగి ఉండాలయ్యా, నన్ను బాగా ఎరిగి ఉండాలి. నూట 38వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, దీనుల ఎడల ఆయన లక్ష్య పెడతాడు, గర్విష్ఠులకు దేవుడు చాలా దూరంగా ఉంటాడు. దీన మనసు కలిగిన వారి దగ్గర దేవుడు ఎప్పుడు నివసిస్తూ ఉంటాడు. తగ్గింపు కలిగిన జీవితం కలిగిన వారి దగ్గర ఎప్పుడు ఉంటాడు ఆయన. గర్విష్ఠుడుగా బతుకుతున్నావు, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి లెక్క చేయకుండా జీవిస్తున్నావా? కొన్నిసార్లు దేవుడి విషయంలో నువ్వు గర్విష్ఠులని తెలుసు నువ్వు గర్విష్ఠుడు అని, అలాంటి వారందరికీ దూరంగా ఉంటాడు దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి నా దేవుడు దూరంగా ఉండొద్దు. ఏ కుటుంబానికి నా దేవుడు దూరంగా ఉండవద్దు. నీ బ్రతుకుకి నా దేవుడు దూరంగా ఉండవద్దు. నీ పిల్లలకి నా దేవుడు దూరంగా ఉండవద్దు. నీ కుటుంబానికి నా దేవుడు దూరంగా ఉండవద్దు. ఎట్లున్నావు నువ్వు? మందిరములు ఎట్ట కనపడుతుంది నీ వైఖరి? బయట ఎలా ఉంది నీ జీవితం? ఎందుకయ్యా మోషేకి అడిగిందల్లా ఎందుకు చేసి పెట్టావు నాయన? ఎందుకు నీకు ఆయన మీద ఎందుకు అంత కటాక్షం కలిగిందయ్యా నీకు? మోషే నీ పేరును బట్టి నేను ఎరుగుతున్న మోషే, నువ్వెవరో నాకు తెలుసు, నీ స్వభావం నాకు తెలుసు మోషే, నీ గుణం నాకు తెలుసు మోషే. ఏంటయ్యా మోషే గుణం? వేరుబాటు జీవితం అయ్యా. నీటిలో నుంచి తీయబడ్డాడు ప్రభువా. నువ్వు దేవుని వాడవు. దేవునిని ఎరిగి ఉన్నాడు. ఆ ఎరిగినటువంటి వారిలో నువ్వు ఉండాలి అనంటే దుర్నీతి నీ నుండి తొలగిపోవాలి సంగమా. సాత్వికం, తగ్గింపు కావాలి దేవుడికి. నా యేసయ్య దీనుడు, నా ప్రభు సాత్వికుడు. క్రైస్తవుడికి కోపాలు ఉండొద్దు.
వస్తాయి, ఆనవాయితీగా మనుషుల మనకు వస్తాయి. అది చంపుకోవాలి సంగమా. కోపాన్ని, హామును, అతిశయాన్ని, గర్వాన్ని అణిచివేసుకోవాలి సంగమా. నా యేసయ్య గుణగణాలు నీలో చూడాలి. ప్రార్థన చేయబోతున్నాను. పిండమునై ఉండగాని కన్నులకు నెమ్మరుగై ఉండలేదయ్యా. పిండమునై ఉండగాని కన్నులకు నెమ్మరుగై ఉండలేదయ్యా. అందరం విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం. రెండు చేతులెత్తి యేసు రాజా ధన్యవాదం. యేసు రాజా ధన్యవాదం. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, వేచి ఉండుట, కూర్చుండుట, నే వేచి బాగుగా రాజా, బాగుగా ఎరిగి. ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం. యేసు రాజా ధన్యవాదం. యేసు రాజా. నిజంగా నీతో ప్రభు మాట్లాడితే ప్రధానికి నేను తెలవకపోయినా పర్లేదయ్యా. ఈ రాష్ట్రం నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి తెలవకపోయినా పర్వాలేదయ్యా. సృష్టికర్త అయిన నీకు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నువ్వు బాగుగా తెలుసుకోవాలయ్యా. నువ్వు బాగుగా ఎరిగి ఉండాలయ్యా. ఆత్మీయత మాకు దయచేయను ఆయన. ఆ ఆత్మీయతలోకి మేము వచ్చే కృప దయచే ప్రభువా. చేతులెత్తండి. నిజంగా నేను ప్రత్యేకంగా జీవించట్లేదయ్యా. లోక పోగడల్లో నా బ్రతుకు కొనసాగించుకుంటున్నాను, లోక విధానంలో కొనసాగించుకుంటున్నాను, దుర్నీతి నడిపించబడుతున్నానయ్యా. దయతో క్షమించు నాయన. అట్లయితే ప్రభు సంగమా, నువ్వు అడిగేది ఏది నీకు ఇవ్వడాయినా. అసలు నువ్వెవరువో నాకు తెలియదంటాడు ప్రభు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ఒక్కొక్క హృదయములో బలముగా ఈ మాటలు నాటుకొని పోవునుగాక, నీరు కట్టి ఫలించునుగాక. ఇక మీదట ఈ రోజు నుండి మా ఆధ్యాత్మికమైన జీవితాలు ఆలోచింపజేశావు. మమ్మల్ని అందరినీ మరొకసారి గ్రహింపు మాకు దయచేశావు. మీరు మమ్మల్ని ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యమయ్యా. ఇలా మీరు ఎరిగినప్పుడే
మా పక్షమున మీరు ఉంటారు. మేము అడిగే ప్రతిదీ మీరు మాకు దయచేస్తారు. సాత్వికంగా, నమ్మకంగా, లోకానికి వేరై బ్రతికే అనుభవాలు స్పష్టంగా మోషేలో కనపడుతున్నాయి. కాబట్టి పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచిన యుద్ధము చేసి మోషే ఆత్మను తీసుకొని పోయావు కదా ప్రభువా. ఇలాంటి భక్తి చేయాలయ్యా. మేము ఇలాంటి ఆత్మీయత మేము కలిగి జీవించే కృప మా అందరికి దయచేసి. దుష్టుడి వాక్యం ఎత్తకపోద్దయ్యా. ఇప్పటి నుండైనా మార్పు మాలో వచ్చునుగాక. ఇప్పట్లో మా బ్రతుకుల ఆత్మీయతలో మార్పు వచ్చునుగాక. మా జీవిత విధానాల్లో మార్పు వచ్చునుగాక. మా ఆత్మీయ స్థితిగతుల్లో మార్పు వచ్చునుగాక. అట్టి కృప దయచేసి మహిమ తెచ్చుకోమని, కన్నీరు గారు పశ్చాత్తాపడుతున్న బిడ్డని దయతో కనికరించి క్షమించమని. నువ్వు క్షమిస్తావు ప్రభువా. నువ్వు త్రోసివేసి దేవుడవు కాదు ప్రభువా. ఇకనైనా ఇలా బ్రతికి ప్రభువా ఇలాంటి అనుభూతులు మా అందరికీ మీరు అక్కడ పర్యాంతరం వరకు మా అందరికీ దయచేసి నీ కృపలో మేము బలపడినట్లుగా సాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి.